జిల్లా తాడేపల్లిలో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు ఏపీ కాంట్రాక్టర్ల సమావేశం జరిగింది. మున్సిపాలిటీలకు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.700 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 1 సంవత్సరం పాటు పెండింగ్ బిల్లులను ముందుగా చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పాత బకాయిలు విడుదల కాలేదు. కొంతమంది అనుకూల వ్యక్తులకు మాత్రమే బిల్లులు చెల్లించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో మంత్రి నారాయణతో కలిసి సమీక్షలు జరుపుతామని వారు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కీలకమైన అంశాలు 3-4 మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి, మున్సిపాలిటీలో చేస్తున్న పనులే ప్రయారిటీతో చేసే పనులండి. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీతో ఉన్నవాళ్లే. మళ్ళీ వాళ్ళల్లో ప్రయారిటీ అవసరం లేదు. కాబట్టి అందరికీ ఒకే రకమైన బేసిస్లో పీపోలో పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే చాలా మున్సిపాలిటీస్లో సెలెక్టివ్గా అక్కడ ఉన్న ఎవరైతే యజమాయిషీలో ఉంటారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కానీ లేదా అధికారులకి కావాల్సిన వాళ్ళకి కానీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో చేసేవాళ్ళే ప్రయారిటీతో కోసం చేస్తున్నాడు అక్కడ పనులు. సో అదొకటి అందరికీ పిపో పద్ధతిలో చేయాలి. పిక్ అండ్ పేని ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆపేసేయాలి. 2 పిక్ అండ్ పే అంటే సెలెక్టివ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా చేయాలి. రెండోదండి, అతి ముఖ్యమైనది, 5-10 ఏళ్ళుగా డిపాజిట్లు అండి, ఈఎండీలు మేము డబ్బులు కట్టేయండి, టెండర్ కోసం మేము డబ్బులు కట్టి ఆ డబ్బులు కూడా ఎంబుక్స్ కనపడలేదనే సిల్లీ రీజన్తో ఎంబుక్స్ కనపడకపోవడం ఏంటంటే గవర్నమెంట్లో అధికారుల దగ్గర ఎంబుక్స్ కనపడడం ఏమైనా అర్థం ఉందా? అది అధికారి ఎంబుక్స్ కనపడిన అధికారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా, ఎంబుక్ కనపడలేదని చెప్పిన అధికారిని. సో అది వదిలిపెట్టేసండి. క్యాష్ బుక్ ఉంటుంది, వోచర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ఇమీడియట్గా వాళ్ళ ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే మా డబ్బులు అండి, మేము టెండర్ కోసం పెట్టిన పెట్టుబడి, అది ఇనీషియల్ పెట్టుబడి. బిల్స్ ఎట్లాగో లేట్ చేస్తున్నారు. ముందు ఈఎండీ, ఎఫ్ఎస్డీలు ఇస్తే తిరిగి మేము మళ్ళీ వర్క్ మీద పెడతాం. అవి ఒకటి ఇమీడియట్గా అడ్రస్ చేయాలండి. అట్లాగే నిధి పోర్టల్లో ఉన్న టెక్నికల్ సమస్యలు అవి కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి. ఈరోజు మేము ఈ తీర్మానాలన్నీ తీర్మానించినవన్నీ కూడా జప్తు చేస్తూ ఆ సబ్కా ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామండి. మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని తక్షణమే సమస్యల్ని సాల్వ్ చేయమని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి.